సో మీరు అనుకోవచ్చు రేస్ గెలిచిన వాడే ఛాంపియన్ కదా అని, కానీ F1 లో అలా ఉండదన్నమాట. ఒక డ్రైవర్ ఎక్కువ రేసులు గెలిచినా సరే ఛాంపియన్షిప్ ని లూజ్ అవ్వచ్చు. మరి ఛాంపియన్ ని ఎలా డిసైడ్ చేస్తారు? సో ఈ రోజు మనం F1 పాయింట్ సిస్టమ్ పూర్తిగా అర్థమయ్యేలాగా చెప్తా, వినండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జనరల్ వ్లాగర్. సో ఈ రోజు వచ్చేసి లాస్ట్ వీడియోలో అయితే మనం స్ప్రింట్ రేస్ అంటే ఏంటి, స్ప్రింట్ రేస్ ఎలా వర్క్ అవుతుంది అవన్నీ అయితే తెలిసేసుకున్నాం. ఈ వీడియోలో రేస్ విన్ అవ్వడమే కాకుండా పాయింట్స్ కలెక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో చూసేద్దాం. సీజన్ మొత్తం పాయింట్స్ కలెక్ట్ చేయడమే మెయిన్ గేమ్ గా నడుస్తుంది. F1 రేస్ లో గెలవడం ఒక్కటే సరిపోదు. సో ఇప్పుడు క్రికెట్ లో IPL ఉంది. దాంట్లో చాలా మ్యాచెస్ విన్ అయ్యి క్వాలిఫై అయ్యి ఫైనల్ కి వెళ్ళి కప్పు కొట్టాలి. అలాగే F1 లో కూడా వర్క్ అవుతుంది అన్నమాట. ఒక రేస్ గెలిచిన వాళ్ళెవరు ఛాంపియన్ అవ్వరు. సీజన్ మొత్తం పాయింట్స్ కలెక్ట్ చేసిన వాళ్ళే ఛాంపియన్ అవుతారు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే డ్రైవర్ A ఉన్నాడు, డ్రైవర్ B ఉన్నాడు. డ్రైవర్ A 5 రేసెస్ గెలిస్తే డ్రైవర్ B 2 రేసెసే గెలిచాడు. సో మీరు అనుకోవచ్చు డ్రైవర్ ఏనే ఛాంపియన్, ఎక్కువ రేసులు అతనే గెలిచాడని. కానీ డ్రైవర్ B ప్రతి రేసులోనూ టాప్ లో రేస్ క్లోజ్ చేస్తే అప్పుడు డ్రైవర్ B పాయింట్స్ ఎక్కువ అవ్వచ్చు. అప్పుడు డ్రైవర్ Bనే ఛాంపియన్ అవుతాడు. అందుకే F1 లో స్పీడ్ తో పాటు కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పాయింట్స్ వచ్చిన వాళ్ళే ఛాంపియన్ అవుతారని తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఆ పాయింట్స్ ఎలా ఇస్తారో చూద్దాం. సో ఇప్పుడు మెయిన్ రేస్ లో పాయింట్స్ ఎలా ఇస్తారో చూద్దాం. రేస్ కంప్లీట్ అయ్యాక టాప్ 10 డ్రైవర్స్ కి పాయింట్స్ ఇస్తారు. అది ఎలా ఇస్తారంటే సిస్టమ్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ లో కంప్లీట్ చేసిన అతనికి 25 పాయింట్స్, సెకండ్ లో కంప్లీట్ చేసినందుకు 18 పాయింట్స్, థర్డ్ లో 15, ఫోర్త్ లో 12, ఫిఫ్త్ లో 10, సిక్స్త్ ప్లేస్ లో 8, సెవెంత్ ప్లేస్ లో 6 పాయింట్స్, ఎయిత్ ప్లేస్ లో 4 పాయింట్స్, నైన్త్ ప్లేస్ లో 2 పాయింట్స్ అండ్ 10th ప్లేస్ లో 1 పాయింట్. 11th పొజిషన్ నుంచి కింద కంప్లీట్ చేసిన వారికి ఎవ్వరికి పాయింట్సే ఇవ్వరు. సింపుల్ గా చెప్పాలంటే టాప్ 10 డ్రైవర్స్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్కూల్లో ర్యాంకర్ లాగా అన్నమాట. సో టాప్ ర్యాంకర్ 25 మార్క్స్, సెకండ్ ర్యాంకు 15 మార్క్స్, థర్డ్ ర్యాంకు 10 మార్క్స్ ఇట్లా ఇస్తారన్నమాట. ఇలా పాయింట్స్ అన్ని ఇచ్చిన తర్వాత సీజన్ ఎండింగ్ లో అన్ని పాయింట్స్ యాడ్ చేస్తారు. మనకు స్కూల్లో అన్ని సబ్జెక్టుల మార్కులు కలిపి టోటల్ చేసి టాపర్ని అనౌన్స్ చేస్తారు కదా, సేమ్ ఇది కూడా అంతే. సో మనం ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి చూద్దాం. సో ఏ డ్రైవర్ ఉన్నాడు, B డ్రైవర్ ఉన్నాడు. ఏ డ్రైవరు 3 సీజన్లు ఆడాడు, ఏ డ్రైవరు 3 రేసులు ఆడాడు, B డ్రైవరు 3 రేసులు ఆడాడు. సో ఇప్పుడు ఏ డ్రైవర్ దగ్గరికి వద్దాం. ఏ డ్రైవరు ఫస్ట్ రేసులో 25 పాయింట్స్ గెలిచాడు, సెకండ్ రేసులో యాక్సిడెంట్ అయి ఎలిమినేట్ అయ్యాడు. సో థర్డ్ రేసులో 10th ప్లేస్లో కంప్లీట్ చేసి 1 పాయింట్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు అన్ని పాయింట్స్ కలిపితే 26 పాయింట్స్ అవుతున్నాయి. సో అలానే B డ్రైవర్ ఉన్నాడు. ఫస్ట్ రేసులో 18 పాయింట్స్ గెలుచుకున్నాడు, సెకండ్ రేసులో 18 పాయింట్స్ గెలుచుకున్నాడు, థర్డ్ రేసులో 18 పాయింట్స్ గెలుచుకున్నాడు. అంటే ప్రతి రేసులో సెకండ్ పొజిషన్ లో కంప్లీట్ చేశాడు అనమాట. అప్పుడు డ్రైవర్ A తోటి పోలిస్తే డ్రైవర్ Bకి 54 పాయింట్లు వచ్చాయి. డ్రైవర్ A ఒక రేస్ గెలిచాడు, 25 పాయింట్స్ సంపాదించుకున్నాడు. అందరు అనుకుంటారు ఒక రేస్ గెలిచాడు కదా డ్రైవర్ ఏనే ఛాంపియన్ అని, కానీ కాదు. సో ఇలా పాయింట్స్ ఛాంపియన్షిప్ ని డిసైడ్ చేస్తాయి అన్నమాట, రేసులు కాదు. డ్రైవర్ B ఒక్క రేస్ గానా గెలవలేడు, కానీ డ్రైవర్ A ఒక రేస్ గెలిచాడు. కానీ డ్రైవర్ A కన్నా ఎక్కువ పాయింట్స్ వచ్చాయి కాబట్టి డ్రైవర్ B ఛాంపియన్షిప్ లో లీడ్ లో ఉంటాడు, ఎందుకంటే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి. ఇది చాలా పెద్ద ట్విస్ట్ అన్నమాట F1 లో. సో మనం ఇప్పుడు మెయిన్ రేస్ పాయింట్స్ ఎలా ఇస్తారో చూసాం. ఇప్పుడు స్ప్రింట్ రేస్ పాయింట్స్ ఎలా ఇస్తారో చూద్దాం. మీరు లాస్ట్ వీడియో చూసారు కదా స్ప్రింట్ రేస్ గురించి. సో మీరు ఆ వీడియో చూడకుంటే ఇప్పుడే వెళ్ళి చూడండి. సో అది చూస్తేనే ఇది అర్థమవుతుంది అనమాట. సో స్ప్రింట్ రేస్ లో కూడా పాయింట్స్ ఇస్తారన్నమాట. స్ప్రింట్ రేస్ పాయింట్స్ ఇలా ఉంటాయి. ఫస్ట్ ప్లేస్ కి 8 పాయింట్స్, సెకండ్ ప్లేస్ కి 7 పాయింట్స్, థర్డ్ ప్లేస్ కి 6 పాయింట్స్, ఫోర్త్ ప్లేస్ కి 5 పాయింట్స్, సిక్స్త్ ప్లేస్ కి 4 పాయింట్స్, సెవెంత్ ప్లేస్ కి 2 పాయింట్స్, ఎయిత్ ప్లేస్ కి 1 పాయింట్. సో స్మాల్ రేస్ అయినా సరే ఛాంపియన్షిప్ లో పాయింట్స్ యాడ్ అవుతాయి. కొన్నిసార్లు స్ప్రింట్ రేస్ పాయింట్స్ వల్ల కూడా ఛాంపియన్షిప్ డిసైడ్ అవుతుంది. డ్రైవర్ ఛాంపియన్షిప్ ఉంటుంది, టీమ్ ఛాంపియన్షిప్ ఉంటుంది. F1 లో ఒక్క ఛాంపియన్షిప్ కాదు, 2 ఛాంపియన్షిప్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చేసి డ్రైవర్స్ ఛాంపియన్షిప్, రెండోది వచ్చేసి కన్స్ట్రక్టర్ ఛాంపియన్షిప్. డ్రైవర్ ఛాంపియన్షిప్ లో వచ్చేసి డ్రైవర్ కలెక్ట్ చేసిన పాయింట్స్ అన్ని డ్రైవర్ని గెలిపించడానికి ఉపయోగపడతాయి. కన్స్ట్రక్టర్ ఛాంపియన్షిప్ లో వచ్చేసి సో ఒక టీంలో 2 డ్రైవర్లు ఉంటారని చెప్పినా కదా. సో ఆ 2 డ్రైవర్స్ కలెక్ట్ చేసిన పాయింట్స్ని బట్టి కన్స్ట్రక్టర్ ఛాంపియన్షిప్ డిసైడ్ అవుతుంది. సో అందుకే 2 డ్రైవర్స్ ఉంటారు. కన్స్ట్రక్టర్ ఛాంపియన్షిప్ గెలవాలంటే ఈ 2 డ్రైవర్స్
ఎన్ని ఎక్కువ పాయింట్స్ కలెక్ట్ చేస్తే అంత మంచిది. ఆ ఇద్దరు డ్రైవర్స్ కలెక్ట్ చేసిన ఎక్కువ పాయింట్సే కన్స్ట్రక్టర్ ఛాంపియన్షిప్ని వాళ్ళ టీంని గెలిపిస్తుంది. ఎందుకు ఒక్కొక్క పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ F1లో అంటే డ్రైవర్ ఏ ఉన్నాడు, డ్రైవర్ బి ఉన్నాడు. డ్రైవర్ ఏ 350 పాయింట్స్, డ్రైవర్ బి 349 పాయింట్స్. సో ఇప్పుడు చెప్పండి, ఆ ఒక్క పాయింటే ఛాంపియన్షిప్ని డిసైడ్ చేసింది కదా. అందుకే ఆ ఒక్క పాయింట్ గాన చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే ఒక డ్రైవర్ అందరినీ క్రాస్ చేసి 10th ప్లేస్లో రేస్ని ఫినిష్ చేసినా సరే ఒక పాయింట్ వస్తుంది. ఆ ఒక్క పాయింట్ ఛాంపియన్షిప్ని విన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో అందుకే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో గైస్, ఎండింగ్ ఇక సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. సో F1 రేస్లో మెయిన్ రేస్ పాయింట్స్ ఎట్లా ఇస్తారు, స్ప్రింట్ రేస్ పాయింట్లు ఎట్లా ఇస్తారు, ఛాంపియన్షిప్ అంటే ఏంటిది, అది ఎలా వర్క్ అవుతుంది, సో ఎవరు ఎలా ఛాంపియన్ అవుతారు, ఎన్ని ఛాంపియన్షిప్స్ ఉన్నాయి, సో ఇవన్నీ అర్థమైనాయి అని అనుకుంటున్నా. సింపుల్గా చెప్పాలంటే రేస్ విన్ అవ్వడం ఇంపార్టెంట్ అండ్ సీజన్ మొత్తం పాయింట్స్ కలెక్ట్ చేయడం అంతకన్నా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ, స్ట్రాటజీ, స్పీడ్ ఈక్వల్ టు ఛాంపియన్షిప్ అట్లా ఉంటుంది అన్నమాట. సో ఈ రోజు మనం పాయింట్ సిస్టమ్ మొత్తం నేర్చేసుకున్నాం. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకుంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇచ్చేస్తాను మీకు. రేపటి వీడియో వచ్చేసి డ్రైవర్ ఛాంపియన్షిప్, కన్స్ట్రక్టర్ ఛాంపియన్షిప్ ఉంది కదా, సో దాన్ని ఎలా ఇస్తారన్నది ఫుల్ డీటెయిల్స్ తోటి రేపు మాట్లాడుకుందాం. సో ఈరోజు జస్ట్ అట్లా టచ్ ఇచ్చిన, రేపు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సో ఈరోజు మన వాళ్ళది ఒకరిది బర్త్డే ఉందన్నమాట. పోయి ఆల్రెడీ పోయినారు, బర్త్డే బాయ్ ఇంకో అతను పోయిండు కేక్ దేనికే. సో ఈరోజు నైట్ కేక్ కటింగ్ ఉంటుంది. నేనేం చేస్తున్నా అంటే ఇట్లా ఇన్ఫర్మేషన్ వీడియో చేసుకుంటూ ఎండింగ్లో డైలీ వ్లాగ్ని యాడ్ చేస్తున్నాను అనమాట. సో డైలీ వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో అయిపోయినాక అది చూడండి, ఇంట్రెస్ట్ లేకుంటే ఇక్కడనే క్లోజ్ చేయండి. చెప్పిన ముందే సరుపు సరుపు ఉంటుంది, కొంచెం చేయమంటుంది. వీడియో బాగుంది.